డీజిల్ ఇంజన్ ట్రైన్లు ఎలక్ట్రిసిటీ మీద మాత్రమే మూమెంట్ ఇస్తాయి. అసలు ఎలా ఇస్తాయి అని చూస్తే ఏదైతే పైన డీజిల్ ఇంజన్ ఉంటుందో అది జస్ట్ ఒక జనరేటర్ మాత్రమే. ఎస్, నువ్వు విన్నది కరెక్టే. జడ్ 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 అని సౌండ్ చేసుకుంటూ మనం ముందు నుంచి పోద్ది కదా. మనం ఏమనుకుంటాం, మన డీజిల్ కార్ లాగానే ప్యూర్గా డీజిల్ మీద నడుస్తుంది అనుకుంటాం. బై మిస్టేక్ కూడా కాదు. ఓన్లీ డీజిల్ ఇంజన్ పైన జనరేటర్ మాత్రమే. యాక్చువల్గా జనరేట్ చేసిన ఏదైతే పవర్ ఉందో కెమికల్ ఎనర్జీ టు మెకానికల్, మెకానికల్ టు ఎలక్ట్రికల్ అయ్యి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈ యొక్క ఒక్కొక్క టైర్ దగ్గర ఒక్కొక్క మోటార్ ఉంటుంది అన్నమాట. ఆ మోటార్కి ఎలక్ట్రిసిటీ ఇచ్చి మనల్ని రపరపా ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. ఏందబ్బా ఎందుకు వీళ్ళు ఎలక్ట్రిసిటీ వాడతారు, డైరెక్ట్ డీజిల్ పవర్ వాడచ్చు కదా అని నువ్వు అనుకుంటావు. ఎస్ కరెక్టే, కాకపోతే అంత పెద్ద లాంగ్ లెంత్ ఉన్న ట్రైన్ చాలా హెవీ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ టార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఒక టార్క్ ప్యూర్గా నీకు ఓన్లీ ఎలక్ట్రిసిటీ అంటే మోటార్స్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. కాబట్టి వీళ్ళు దాన్ని అలా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. అండ్ దీని లోపల కూడా నీకు సహజంగా ఒక బ్యాటరీ ప్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మూమెంట్ ఉంటుందో ఆ బ్యాటరీ ప్యాక్ కూడా యాక్చువల్గా ఛార్జ్ అయ్యి స్మాల్ మూమెంట్స్ కూడా వాటిని వాడడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సేమ్ నేనైతే అనుకున్నానో నువ్వు కూడా అదే అనుకుంటే కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేసి చెప్పు.